ఇట్ ఈస్ ఎ రివ్యూ ఆఫ్ నారదన్ 2 hours 30 minutes రన్ టైమ్తో ప్రజెంట్ ఇప్పుడు ఆహాలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఇంక ఈ మూవీ అంతా చూసాక నాకు ఎలా అనిపించింది, నచ్చిందా లేదా, ఈ వీకెండ్కి ఈ మూవీ చూడొచ్చా లేదా, ఈ విషయాలని తెలుసుకోవాలంటే ఎన్ని వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ అంతా చూసాక నాకైతే నచ్చలేదు. కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి కానీ మొత్తం మూవీ అయితే అంత ఎంగేజ్ చేయదు. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో చంద్రశేఖర్ అయితే ఒక జర్నలిస్ట్లా పనిచేస్తాడు. ఎంత మంచిగా ఉంటాడంటే అవినీతిని ఎదురిస్తూ ఉంటాడు. అలాంటి మన హీరోకి ఒక పొలిటికల్ పార్టీ నుంచి ప్రెషర్ అయితే వచ్చి తన ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. ఆ తర్వాత ఏమైంది అనేది తెలుసుకోవాలంటే ఇంక ఈ మూవీ చూడాల్సిందే. ఈ మూవీలో నాకు బాగా కనెక్ట్ అయింది జర్నలిస్టులు ఎలా పనిచేస్తారు, వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, ఒక న్యూస్ని ఎలా కవర్ చేస్తారు అనే విషయాల్ని బాగా చూపించారు ఈ మూవీలో. కానీ మూవీ వెళ్ళే కొద్దీ స్లో అండ్ ఫీలింగ్ అయితే వస్తుంది. మూవీ చాలా స్లోగా ఉంటుంది, అంత ఎంగేజ్ చేయదు. కొన్ని సీన్స్లో అయితే ఇది ఎందుకు వచ్చింది అనే ట్విస్ట్ని రివీల్ చేస్తూ బోరింగ్ అయితే కొడుతూ ఉంటుంది. నాకైతే లాక్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.